ఘనంగా ప్రవాసీ భారతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జగిత్యాల జిల్లావాసులు. ప్రవాసీ భారతీయ దినోత్సవ వేడుకలు ఒరిస్సా రాజధాని భువనేశ్వర్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించగా శుక్రవారం ముగింపు కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ వేడుకల్లో విదేశాల్లో ఉన్న ప్రవాసీ భారతీయులు, జగిత్యాల జిల్లాకు చెందిన మేడిపల్లి మండలం తొమ్మర్రావుపేట గ్రామానికి చెందిన ఒర్రె గంగారాం పలువురు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ నుండి 250 మంది ప్రవాసీ భారతీయులు ఈ వేడుకల్లో పాల్గొనగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి 3 అవకాశం దక్కింది. బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ డొక్కా శ్రీనివాస్, బీజేపీ యూఏఈ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డితో పాటు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొమ్మర్రావుపేటకు చెందిన ఒర్రె గంగారాం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించిన భారత ప్రభుత్వానికి, ఇండియన్ కౌన్సిలేట్ ఆఫ్ ఇండియా అధికారులకు దుబాయ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కృతజ్ఞతలు తెలియజేశారు. 18వ ప్రవాస భారతీయ దివస్ సందర్భంగా ఒరిస్సా కేంద్రమైనటువంటి భువనేశ్వర్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరినీ 2 సంవత్సరాలకు ఒకసారి మన మాతృదేశమైనటువంటి భారతదేశంలో కలపడానికి కోసం ప్రవాస దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మన దుబాయ్ నుంచి ఎందరో 250 మంది డెలిగేట్స్ పాల్గొనడం జరిగింది. దాంట్లో తెలుగు వాళ్ళు కూడా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి. ఇందులో మన దుబాయ్ నుంచి రావడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని, సంపదను, వారసత్వాన్ని మన యొక్క ఇతర దేశాల్లో కూడా నివసిస్తున్న భారతీయులందరికీ కూడా మరొకసారి స్మరించుకోవడం కోసం, అట్లాగే భారతదేశ అభివృద్ధిలో కూడా వారిని కూడా భాగస్వామ్యం చేయడానికి కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతగానో కృషి చేస్తున్నారు. వారు ఏ దేశంకి వెళ్ళినా కానీ మన భారతీయులందరినీ కూడా ఒక తారీఖు తీసుకొచ్చి ప్రపంచ దేశాలకు ఒకసారి గుర్తు చేస్తున్నారు. మన భారతీయులు ఇప్పుడే కాదు, ఎప్పుడో నుండో వివిధ దేశాల్లో కూడా వ్యాపార రీత్యా అభివృద్ధి చెందుతున్నారు. వారందరికీ కూడా మళ్ళీ మన దేశంలో కూడా అభివృద్ధి చేయడం కోసం, పాటుపడడం కోసం వాళ్ళందరినీ కూడా ఒక తారీఖు తీసుకురావడం కోసం ప్రవాస భారతీయ దివస్ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నమస్కారం.